Hey guys, welcome back to my YouTube channel. So, good morning from Sonprayag. So, ఇప్పుడైతే మనం Sonprayag అయితే వచ్చేసాం yesterday. ఆల్మోస్ట్ 9 అయింది ఇక్కడ రావడానికి అయితే Sonprayagకి. సో కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యడం వల్ల ఇక్కడికి ఇంత లేట్ అయింది నీకు నైట్ అయితే. సో Sonprayag ఎవరైనా రావాలనుకుంటే ఫ్రమ్ రిషికేష్ నుండి అయితే సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి 8 or 9 లోపలే, లేకపోతే నైట్ ఇక్కడ రీచ్ అయ్యడానికి చాలా రోడ్స్ సరిగా లేవు కాబట్టి ప్రాబ్లం అవుద్ది. సో ఇప్పుడైతే Sonprayagలో ఉన్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే. సో ఐ విల్ షో ద వ్యూ. ఇక్కడ Sonprayag ఉన్న వ్యూ అయితే కన్సి మొత్తం అంతా హిల్లీ ఏరియాస్ ఇప్పుడు కూడా ఇక్కడ. సో సేమ్ జమ్మూ కాశ్మీర్ ఉన్న వైబ్స్ వస్తున్నాయి ఇక్కడైతే. సో ఇదనమాట రూమ్ అయితే. సో కింద అంతా ట్రెక్కింగ్కి ఐ డోంట్ నో ఎందుకు చాలామంది వచ్చారు టూరిస్టులు కూడా. బట్ అక్కడైతే పోలీసు వాళ్ళు స్టాప్ చేశారు, ఎవరికి అలౌ లేదు అక్కడైతే. సో కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 10th అలా ఓపెన్ చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే. సో కిందనే Sonprayag ఉంది బోర్డు. సో ఇదన్నమాట. సో ప్రజెంట్ అయితే టూరిస్టులు కూడా అది ఎక్కువగా లేరు. ప్రజెంట్ అయితే చాలా తక్కువనే ఉన్నారనమాట ఇక్కడ టూరిస్ట్ అయితే. సో మనమైతే ఇప్పుడు త్రియుగ్ నారాయణ టెంపుల్ అయితే వెళ్దాము. ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ వచ్చేసి త్రియుగ్ నారాయణ టెంపుల్, అట్లనే నెక్స్ట్ చోప్తా అక్కడ కూడా వెళ్తాం అయితే. సో బద్రీనాథ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. కేదార్నాథ్కి అయితే ట్రెక్కింగ్ అయితే లేదన్నారు ఇక్కడ పోలీసులు. ఎక్కువ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది కదా అందువల్ల. సో మనమైతే ఇంకా ఇప్పుడు పైన ఉన్న నేను కూడా ఈ రూమ్ చూడొచ్చు మీరు. కంప్లీట్లీ ఇక్కడ ఉన్న హోటల్స్లో అయితే ఇదే కొద్దిగా టాప్గా ఉంది వ్యూ అయితే. చెక్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ 4th floor ఇది. ఓహోహో. ఇంకా కిందకు కూడా వెళ్దాం మనం అయితే. సో ఇక్కడ Sonprayagలో మెడికల్ కూడా ఉంది ఫ్రీగా, గవర్నమెంట్ వాళ్ళే అనమాట, ప్రైమరీ హెల్త్ సెంటర్ అని. సో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి బెడ్స్ కూడా పైన అయితే. అంతా హాస్పిటల్ లాగానే ఉంది. సో ఇంకా ఫ్రంట్లో అది కనపడుతుంది కదా రింగ్ షేప్. సో అదంతా కార్ పార్క్స్ అంట. సో పర్ డైలీ ఆల్మోస్ట్ 40,000 కార్స్ ఇక్కడ పార్క్ చేసేటోళ్ళంట. ప్రజెంట్ అయితే ట్రెక్కింగ్ లేదు కాబట్టి ఎవరిని అలౌ చేయలేదు పోలీస్ వాళ్ళు ఇక్కడికి మ్యాక్సిమము. అందుకే ఫుల్ ఎంటీగా ఉంది. జస్ట్ ఒక 50 కార్స్ ఉంటాయి అనుకుంటా ఇక్కడ అంతే. సో అదనమాట. సో దట్స్ ఇట్. సో వ్లాగ్స్ మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి. సో ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా చాలా చేయాలి మన ఛానల్లో కాబట్టి. సో దిస్ ఈజ్ ద వే టు త్రియుగ్ నారాయణ టెంపుల్. సో మేమైతే Sonprayag నుండి త్రియుగ్ నారాయణకి అయితే 2000 రూపీస్ అంట ఈ బొలెరో అయితే తీసుకెళ్తున్నారు. 12 kilometers ఉంది ఫ్రమ్ Sonprayag టు త్రియుగ్ నారాయణ అయితే. సో ఇప్పుడు వచ్చేసినాం దగ్గరికి. జస్ట్ ఒక 1 kilometer ఉంటుంది. I've come so far away from home. There's no way I'm turning back now. My destination is unknown, so I'll keep pushing, never slow down. A big blue sky, a pocket. సో ఇదేనమాట త్రియుగ్ నారాయణ టెంపుల్. సో టెంపుల్లోకి అయితే వెళ్దాము. సో శివుడి పార్వతి మ్యారేజ్ జరిగిన ప్లేస్ అనమాట ఇక్కడైతే. సో అంత పవిత్రమైన ప్లేస్ ఇది. సో వెళ్దాం మనం టెంపుల్కి. నక్కో చుట్టూ గాండేశ్వర మచ్చ. సో ఇప్పుడైతే మన త్రియుగ్ నారాయణ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. సో బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ త్రియుగ్ నారాయణ టెంపుల్ అనమాట. సో మాతా పార్వతి అండ్ శివుడిది మ్యారేజ్ జరిగిన ప్లేస్ ఇక్కడే అనమాట.
విష్ణువు సాక్షిగా ఉండి ఇక్కడ చేశారంట మ్యారేజ్. ఐ షో ద టెంపుల్ ఆల్సో. ఇది టెంపుల్. సో ఇది అనమాట గుడి, త్రివిఘ్నారాయణ టెంపుల్. చాలా హైట్లో ఉంది టెంపుల్ కూడా. ఆల్మోస్ట్ 5000 years బ్యాక్ అనుకుంటా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే. స్టిల్ నౌ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉంది అట్లనే ఉంది గుడి అయితే. సో లోపల కూడా దర్శనం అయితే చేసుకున్నాం, బొట్టు కూడా పెట్టుకున్నా. హోమగుండంలో అది ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉంది ఆ హోమగుండంలో అనమాట. సో లోపల విష్ణువు, శివుడు, మాతా పార్వతి అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అట్లనే వచ్చేసి ఇంకోటి ఆ విష్ణు అవతారంలో ఒక అవతారం ఇక్కడేనంట స్టార్ట్ అయినది, అంటే ఇక్కడే జన్మించిందంట ఆ అవతారము. సో విష్ణువులో 10 అవతారాలు ఉన్నాయి, 10 అవతారాల్లో ఒక అవతారం ఇక్కడ నుండి కూడా స్టార్ట్ అయిందంట. సో అంత పవిత్రమైన ప్లేస్ ఈ త్రివిఘ్నారాయణ టెంపుల్ అయితే. సో మన అయితే దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ కూడా మనం తుగ్నాథ్కి అయితే వెళ్తాం అనమాట. తుగ్నాథ్ ఆర్ చోప్తా, మేబీ కేదార్నాథ్ కూడా హెలిప్యాడ్లో అయితే హెలికాప్టర్ ఎక్కి. సో దట్స్ ఇట్ యా. సో ఇంకా బ్యాక్ సైడ్ కుండ అని ఉన్నాయి, ఒకటి సరస్వతి కుండు, ఒకటి రుద్రకుండ అంట. సో అది కూడా చూపిస్తాం మనకి ఈ వీడియోలో అయితే. సో పదం ఆ కుండు దగ్గరికి మనం. సో ఇది వచ్చేసి హోమగుండంలో ఉన్నది త్రివిఘ్నారాయణది. సో అప్పటి నుండి ఇప్పుడు కూడా వెలుగుతూనే ఉంది. సో మనం అది అయితే తీసుకుందాం కొద్దిగా. సో ముందరే